దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ప్రకటన మార్చి 16వ తేదీతో ఎన్నికల సందడి అయితే భారతదేశ వ్యాప్తంగా మొదలైంది. గత 2 నెలలుగా భారతదేశ వ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ కూడా ముందుకెళ్తున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ పోలింగ్‌తో అయితే మొత్తానికి ఆరంభమైతే పడింది. ఇప్పుడు చివరి దశ ఎన్నికలకు సంబంధించి జూన్ 1వ తేదీన పోలింగ్ అయితే జరగబోతోంది. సో, మొత్తానికి చివరి దశ ఎన్నికల ప్రచారం కూడా మే 30వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. మరి మొత్తానికి ఒకసారి 7వ దశలో ఉన్న స్థానాల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా 57 స్థానాల్లో అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు. అందులో పంజాబ్ నుంచి 13 స్థానాలు ఉంటే అక్కడ 328 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 13 స్థానాలు ఉంటే అక్కడ కూడా 144 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. అలాగే బీహార్ రాష్ట్రం నుంచి 8 స్థానాలు ఉంటే అక్కడ 134 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. అలాగే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి 6 స్థానాలు ఉంటే అక్కడ 66 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. అలాగే జార్ఖండ్ సంబంధించి ఆ రాష్ట్రంలో 3 స్థానాలు ఉంటే అక్కడ కూడా దాదాపు 52 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 4 స్థానాలు ఉంటే అక్కడ 37 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. చివరగా ఈ చండీగఢ్ రాష్ట్రానికి సంబంధించి ఒక్క స్థానం ఉంటే అక్కడ కూడా 19 మంది అభ్యర్థులు రేస్‌లో ఉన్నారు. దశలో జరుగుతున్న ఈ స్థానాలకు సంబంధించి 8 రాష్ట్రాల్లో దాదాపు 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 1వ తేదీ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత జూన్ 4వ తేదీన మొత్తానిగా దేశవ్యాప్తంగా ఈ జరిగిన ఈ లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ స్థానాల ఫలితాలు కౌంటింగ్ ఉండబోతోంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఇన్ని రోజులుగా ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చివరి దశలో కూడా అదే విధంగా జరిపించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు దీనిపైన కూడా శ్రద్ధ పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. ఒకసారి ఈ చివరి దశలో ఉన్న ఒకసారి స్థానాల్లో ముఖ్యంగా ఉన్న ప్రధాన పోటీదారులు ఎవరో ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు. ఆ స్థానం ఇప్పుడు కీలకంగా మారిపోయింది. గత 2 సార్లుగా ప్రధాని మోదీ అదే స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానం సునాయాసంగా గెలుస్తారంటూ కూడా అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ పైన కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. దాంతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ శర్మ బరిలో ఉన్నారు. అలాగే బీహార్‌లోని పాట్లీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ చివరి ఫైనల్‌లో ఇటు కేంద్ర మంత్రులు, అలాగే రవిశంకర్ ప్రసాద్ కావచ్చు, అలాగే ఠాకూర్ కావచ్చు, అందరూ కూడా ఎన్నికల తమ భవిష్యత్తును చూసుకునేందుకైతే ఈ చివరి దశ ఎన్నికల్లో తమ భవిష్యత్తును చూసుకుంటున్నారు. మరి 7వ దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తంగా ఎన్నికల కౌంటింగ్ ఉండబోతోంది. అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇప్పటివరకు మార్చి 16వ తేదీన ఎన్నికల సందడి భారతదేశంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా దశల వారీగా భారతదేశ వ్యాప్తంగా ఒకసారి ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ పోలింగ్ అయితే జరిగింది. అప్పుడు 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక రెండవ దశకు సంబంధించి అక్కడ 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ అయితే జరిగింది. ఇక థర్డ్ ఫేజ్‌లో 92 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక నాలుగో ఫేజ్‌లో జరిగిన 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పుడు మొత్తంగా 4గో దశలో 92 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఐదవ ఫేజ్‌లో జరిగిన ఎన్నికలకు సంబంధించి 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరి 6వ దశకు సంబంధించి 58 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. చివరగా అంటే ఈ 7వ దశ పోలింగ్‌కి సంబంధించి ఇక్కడ మొత్తంగా 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ అయితే జరగబోతోంది. మొత్తంగా జూన్ 1వ తేదీన ఎన్నికల తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఎందుకంటే మొదటి దశ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొత్తంగా 7 దశలు ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రతి దశలో కూడా జరిగిన ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనే అంశాలు ఉంటాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసే అవకాశాన్ని అయితే ఎవరికీ దొక్కలేదు. సో, 7వ దశ ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ పైన అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితులు మనకు కనిపిస్తాయి. సో, మరి 7వ దశ అంటే జూన్ 1వ తేదీన ఎన్నికలు పూర్తిగా జరిగాయి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను కూడా బయటకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఇంతవరకు ప్రశాంతంగా ఎన్నికలు మాత్రమే జరిగాయి. దీనిపైన ఊహాగానాలు కొన్ని పార్టీలు మేము గెలుస్తామంటూ చెప్తున్న సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. మరి ఎవరు గెలిచారనే దానిపైన ఒక స్పష్టత రావాలంటే కొంతమేరకు ఓటర్ నాడి తెలుసుకున్న ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని సర్వేలైతే చేస్తుంటారు. సో, వాటన్నిటిని కూడా జూన్ 1వ తేదీ తర్వాత అంటే సాయంత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత పూర్తిగా అప్డేట్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంతవరకు కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి కాకుండా ఇటు పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, జూన్ 1వ తేదీన ఈ లోక్సభ స్థానాలకి పోలింగ్ అయిన తర్వాత పూర్తిగా సమాచారం వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మరి జూన్ 4వ తేదీన మొత్తంగా ఈ లోక్సభ 543 స్థానాలతో పాటు మరి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ గూడా ఉంటుంది. అప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఎంత మెజారిటీతో గెలిచారు, ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు గెలిచారనే పూర్తి అప్డేట్స్ ఆంధ్రప్రభ నుంచి తెలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.